అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఓం శ్రీ వరలక్ష్మీదేవి నమః. ఈరోజు ఈ వీడియోలో మనం వరలక్ష్మి వ్రతం రోజున పూజ ఏ విధంగా చేసుకోవాలి, పూజ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి, కలశం పెట్టిన దగ్గర నుంచి పూజ పూర్తయ్యే వరకు, వ్రత కథ, పెద్దవాళ్ళకు వాయనం ఇచ్చేంత వరకు, అమ్మవారికి ఇవన్నీ కూడా క్లియర్గా ఏ టు జెడ్ పూజ ప్రొసీజర్ మొత్తం కూడా ఈరోజు ఈ వీడియోలో అయితే మీకు తెలియజేస్తానండి. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఎవరైనా సరే వరలక్ష్మి వ్రతం పూజ చేయాలి అని అనుకున్న వాళ్ళు ముందుగా కుటుంబ సభ్యులతోనే చెప్పుకోవాలండి. ముందుగా భర్త సలహా అయితే తీసుకోవాలి. ఆయన పర్మిషన్ తీసుకుని పూజ అనేది చేసుకోవాలండి. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి పూజ చేసుకోవాలా అంటే అలా ఏం లేదండి. ఒకవేళ భర్త కనుక ఉంటే పక్కన కూర్చొని పూజ అనేది చేసుకోవచ్చు. భర్త పక్కన లేకపోయినా సరే భర్త యొక్క చొక్కాని కానీ టవల్ని కానీ మీరు భుజం పైన వేసుకొని పూజ అనేది చేసుకోవచ్చండి. వరలక్ష్మి వ్రతం రోజున ఉదయాన్నే మీరు తలస్నానం చేసుకొని ఇంటిని వాకిల్ని శుభ్రం అనేది చేసుకోవాలండి. డీప్ క్లీనింగ్ అనేది మీరు వరలక్ష్మి వ్రతం ముందు రోజే గురువారం రోజే చేసుకోవాలండి. బూజులు దులపడం కానివ్వండి, ఇల్లు తుడుచుకోవడం కానివ్వండి, ఏమైనా క్లీన్ చేసుకోవడం అన్నీ కూడా వరలక్ష్మి వ్రతం ముందు రోజు మాత్రమే చేసుకోవాలి. వరలక్ష్మి వ్రతం రోజున మాత్రమే ఎటువంటి పరిస్థితుల్లో కూడా బూజులు అలాంటివి ఏమీ కూడా దులపకూడదండి. ఉదయాన్నే మీరు శుక్రవారం రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసుకుని ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకొని ఏదైనా ఒక పీఠం అనేది ఏర్పాటు చేసుకోవాలండి. పీఠం దగ్గర మీరు ముందుగా అష్టదళ పద్మం ముగ్గు వేసుకోవాలండి. ఆ తర్వాత దానిపైన అమ్మవారికి మనం పీఠం అనేది ఏర్పాటు చేసుకోవాలి. ఈ పూజ అనేది మనం ప్రత్యేకంగా చేస్తాం కాబట్టి మన పూజ రూమ్లో ప్లేస్ సరిపోదు అని అనుకున్న వాళ్ళు మనం ఎక్కడైతే ఖాళీగా ఉంటుందో అక్కడ హాల్లో కానీ ఎక్కడైనా ఒక పీఠం అనేది పెట్టుకొని పూజ అనేది చేసుకోండి. మీకు ఎటువంటి టెన్షన్ లేకుండా ఉంటుంది. ఒకవేళ ప్లేస్ ఉందనుకోండి పూజ రూమ్లో అయినా చేసుకోవచ్చు కింద పీఠం పెట్టుకొని. ఇక్కడ ముందుగా నేను మీకు ఒక 10 పాయింట్స్ చెప్తానండి. వరలక్ష్మి వ్రతం పూజలో ముఖ్యంగా మీరు చేయవలసినటువంటి నియమాలు వచ్చేసి 10 చెప్తానండి. ఒక్కొక్క దాని గురించి అయితే నేను బ్రీఫ్గా చెప్పుకుంటూ పోతాను. ముందుగా మీరు అమ్మవారి ఫోటో అనేది సిద్ధం చేసుకోవాలండి. పూజ అంతా పీఠం అంతా సిద్ధం చేసుకున్న తర్వాత గణపతి పూజ అనేది చేసుకోవాలి. ఆ తర్వాత వరలక్ష్మి అమ్మవారికి పూజ చేసుకోవాలి. అమ్మవారికి పూజ చేసుకునేటప్పుడు వచ్చిన వాళ్ళు అష్టోత్తరాలను లేదంటే మనం ఆడియో అయినా కూడా పెట్టుకొని మనం శ్లోకాలు కానీ చదువుకొని లేదంటే కనకదార స్తోత్రం కానీ మణిదీపవర్ణన కానీ ఇవన్నీ పఠించుకోవచ్చండి. ఆ తర్వాత అమ్మవారికి ధూపదీప నైవేద్యం అనేది ఇవ్వాలి. ఆ తర్వాత తోరం పూజ అనేది ఉంటుందండి. తోరం పూజ అనేది వరలక్ష్మి వ్రతంలో చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ధూపదీప నైవేద్యాలు ఇచ్చిన తర్వాత తోరం పూజ అనేది చేసుకున్న తర్వాత ఆ తోరంని మీరు ధరించాలండి. ఆ తర్వాత మీరు అమ్మవారికి వాయనం అనేది ఇవ్వాలి. ఆ తర్వాత వ్రతకథ అనేది చెప్పుకోవాలి. వ్రతకథ అయిన తర్వాత మీరు ఖచ్చితంగా ఇంటికి ముత్తైదువులను ఒకరు కానివ్వండి, ముగ్గురు కానివ్వండి, 5గురు కానివ్వండి, 9 మంది కానివ్వండి వాళ్ళని పిలిచి మీరు వాయనం అనేది ఇవ్వాలండి. ఇప్పుడైతే మీకు నేను ఒక్కొక్క విధానం నుంచి అయితే క్లియర్గా తెలియజేస్తానండి. మనం మంగళకరమైన వస్తువులన్నింటినీ సిద్ధం చేసుకున్నాను. అమ్మవారికి వాయనం పెట్టుకున్నాను. తోరంని సిద్ధం చేసుకున్నాను. అలాగే నైవేద్యాలు పెట్టుకున్నాను. అమ్మవారికి సెపరేట్గా అష్టదళ పద్మ ముగ్గు స్టాండ్ అనేది పెట్టుకున్నాను. అలాగే అమ్మవారికి సంబంధించిన గాజులను, మంగళకరమైన వస్తువులను, పండ్లను, అలాగే ఇరువైపులా 2 దీపపు కుందలను అయితే ఏర్పాటు చేసుకున్నానండి. ఈ పూజలో మీరు ఎన్ని దీపాలు పెట్టుకోవాలి అంటే అది మీ ఇష్టము. మీ ఇష్టానుసారం మీరు ఎన్ని దీపాలనైనా పెట్టుకోవచ్చండి. ఒక దీపం కానీ, 2 దీపాలు కానీ, 3 కానీ, 5 కానీ ఎన్నైనా సరే పెట్టుకోవచ్చండి. ఆ తర్వాత మీరు ఇలా పూజకు మొత్తం అంతా సిద్ధం చేసుకున్న తర్వాత ఏ పూజకైనా సరే మనం ఆదిదేవుడు గణపతిని అయితే పూజిస్తాం కదండి. ఎందుకంటే కొన్నిసార్లు మనం తెలియక ఎన్నో పొరపాట్లు అనేవి చేస్తూ ఉంటాము. మనము పూజకు మంచి ఫలితం రావాలి అని అంటే ఏదైనా సరే పూజ అండి, పూజే కాదండి, వ్రతాలు కానీ నోములు కానీ ఏదైనా సరే, గృహప్రవేశం కానీ పెళ్ళికి కానీ ఏదైనా సరే మనం ముందుగా ఆదిదేవుడు విఘ్న నివారకుడు గణపతిని అయితే మనం పూజించాలండి. ఒకవేళ మీ దగ్గర గణపతి విగ్రహం ఉన్న ఫోటో ఉన్నా పెట్టుకోండి. లేదంటే పూజలో ఏమీ లేదు అని అనుకున్న వాళ్ళు పసుపుతో చిన్న గణపతినైనా చేసుకోండి. మళ్ళీ కుంకుమ ఒకటి పెట్టుకొని మీరు గణపతికి అయితే పూజ చేసుకోండి. పూజ అంతా పూర్తయిన తర్వాత ఈ పసుపు గణపతిని ఏం చేయాలి అంటే నీళ్ళలో కలిపేసి మొదటిగా ఇంట్లో అయితే సంప్రోక్షణ చేసుకొని ఆ తర్వాత ఏదైనా సరే తులసి చెట్టు దగ్గర మొదల్లో కానీ లేదంటే ఏదైనా పచ్చని మొదలలో కానీ ఏవీ లేకపోతే మీరు ఏదైనా నదుల్లో కానీ ఏదైనా కోనేరులో కానీ మీరు ఆ పసుపు గణపతిని అయితే మీరు మంచినీటిలో నిమజ్జనం అనేది చేసేయాలండి. ఆ తర్వాత కొంతమంది పూజలో ప్రత్యేకంగా లక్ష్మీదేవి వాహనం గుడ్లగూబ అండి. ఈ గుడ్లగూబను కూడా పూజలో పెట్టుకుంటారండి. అన్నింటినీ సిద్ధం చేసుకున్న తర్వాత గణపతికి నేను షోడోపచార పూజ అనేది చేసుకున్నానండి. చాలామందికి ఒక సందేహం అయితే ఉంటుందండి, మాకు మంత్రాలు తెలియవండి, షోడోపచార మంత్రాలు అసలే తెలియవు, మా దగ్గర పూజా పుస్తకం లేదు. అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే కుదిరినంత వరకు మీకు వరలక్ష్మి వ్రతం అనగానే ప్రతి పూజా షాప్లో అయితే పుస్తకం దొరుకుతుందండి. పుస్తకం లేని వాళ్ళు మొబైల్లో అయినా చూసి చదువుకోవచ్చండి. అయితే ముందుగా మనం పసుపు గణపతికి పూజ అయిపోయింది కదండి. ఆ తర్వాత మనం అమ్మవారికి అయితే పూజను ప్రారంభించాలండి. అమ్మవారికి షోడోపచారాలతో పూజ చేయగలిగే వాళ్ళు షోడోపచారాలతో పూజ చేసుకోండి. ఎందుకంటే అమ్మవారు షోడోపచారం అంటే 16 ఉపచారాలను అంటే అమ్మవారిని ధ్యానించి ఆవహించి అమ్మవారికి మనము ఆర్జపాద్యాలను సమర్పించి అమ్మవారికి వస్త్రాలంకన
యజ్ఞోపవీతం వీటన్నిటిని సమర్పించి పుష్పము, గంధము, అక్షంతలతో అమ్మవారికి మనం పూజించాలండి. ఎందుకంటే సాక్షాత్తు మనము ఆ లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానిస్తున్నాం కాబట్టి అమ్మవారికి తగ్గట్టుగా అన్ని ఉపచారాలు చేసి మనం పూజ అనేది చేస్తే చాలా చాలా మంచిదండి. మంత్రాలు ఏవీ తెలియని వాళ్ళు కొద్దిగా నీళ్లతోనే మీరు కలశం ఉంటే ఆ కలశం కానీ అమ్మవారి ఫోటో కానీ ఓం లక్ష్మీదేవియే నమః, ఓం వరలక్ష్మీదేవియే నమః, ఓం ఆవాహయామి, ధ్యానం సమర్పయామి, ఆఢ్యం సమర్పయామి అని, పాదయోపాద్యం సమర్పయామి అని మీరు అమ్మవారి దగ్గర మంచినీటితో అయితే చల్లండి. ఆ తర్వాత అమ్మవారికి పూలు కానీ, దూది వస్త్రాలంకరణ అంటారు కదండీ! పత్తి వస్త్రం అనే వస్త్రాన్ని కానీ మీరు కలశం ఉంటే ఆ కలశం మీద వేసుకోండి. లేదు అంటే అమ్మవారి ఫోటో ఉంటే ఆ ఫోటో మీద అయినా వేసుకోవచ్చండి. ఆ తర్వాత మీరు యజ్ఞోపవీతం సమర్పయామి అని, ఆభరణం సమర్పయామి అని, నఖచిత సింహాసనం సమర్పయామి అని అమ్మవారి దగ్గర పుష్పాలు, అక్షంతలతోటి మీరు కలశంకి పూజ అయితే చేసుకోవాలండి. నేనైతే కలశం పెట్టుకున్నాను కాబట్టి కలశం చేసే పద్ధతి మాత్రమే చూపిస్తున్నాను. సింపుల్‌గా చేసుకునే విధానం కూడా మన ఛానల్‌లో ఉందండి. మీరు ఒకవేళ నా ఛానల్‌ని ఫాలో అయ్యి ఉంటే తప్పకుండా రీసెంట్ వీడియోస్‌లో అయితే వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి. తప్పకుండా చూడండి. అయితే ఇప్పుడు కలశం అమ్మవారికి 16 ఉపచారాలు అన్నీ చేసిన తర్వాత ఓం వరలక్ష్మీదేవియే నమః, గంధం సమర్పయామి అని గంధం వేయాలి. అక్షింతలతో అయితే అక్షతాం సమర్పయామి అని, పసుపు కుంకుమలతో అయితే హరిద్ర చూర్ణం సమర్పయామి అని, అలాగే అమ్మవారికి పుష్పాలతో అయితే పుష్పం సమర్పయామి అని అమ్మవారి పాదాల దగ్గర వేసుకొని నమస్కారం చేసుకోవాలండి. ఇప్పుడు అమ్మవారికి అదా అంగ పూజ అంటే ప్రతి అంగాన్ని మనం వర్ణిస్తూ అమ్మవారికి పూజ అనేది చేయాలండి. అమ్మవారి ప్రతి అంగానికి పూజ చేస్తూ మనం పసుపు కుంకుమలు అమ్మవారి దగ్గర వేస్తూ మనం అవి సమర్పిస్తూ మనం పూజ అనేది అయితే చేసుకోవాలి. ఆ తర్వాత వరలక్ష్మీదేవి అష్టోత్తరాలు పఠించాలండి. అష్టోత్తరాల విషయానికి వస్తే మీ దగ్గర ఏవి ఉంటాయండి, మంగళకరమైన వస్తువులు ఏవి ఉంటే వాటితో అయితే పూజలు చేసుకోవచ్చండి. పసుపుతో చేసుకోవచ్చు, కుంకుమతో చేసుకోవచ్చు, చిట్టి గాజులు, అలాగే తామర గింజలు, లక్ష్మీ గవ్వలు వీటన్నిటితో కూడా మీరు పూజ అయితే చేసుకోవచ్చండి. నిండు సుమంగళి యోగం కావాలి అంటే ప్రతి స్త్రీ కూడా ఈ వరలక్ష్మి వ్రతం రోజున కుంకుమతో అమ్మవారికి అష్టోత్తర శతనామావళి అయితే పఠిస్తుందండి. నేనైతే ఇక్కడ కుంకుమతో చేసుకున్నాను, మంగళకరమైన వస్తువులతో చేసుకున్నానండి. ఇలా అష్టోత్తరాలన్నీ పఠించిన తర్వాత అమ్మవారికి సంబంధించిన శ్లోకాలు, లలిత సహస్రనామం కానీ, లక్ష్మీ స్తోత్రం కానీ, కనకదార స్తోత్రం కానీ, అమ్మవారి అష్టకం కానీ ఇలా ఎవరికైతే ఏవైతే వచ్చో అవి పఠించుకోవచ్చండి. లేదు అని అంటే స్కిప్ చేసుకోవచ్చండి. ఆ తర్వాత అమ్మవారికి ధూపం, దీపం, నైవేద్యం అనేది సమర్పించాలి. ధూపాన్ని చూపించాలి, దీపం చూపించాలి. నైవేద్యంగా అయితే మీరు చేసుకున్నటువంటి నైవేద్యాల మీద మంచి నీళ్ళని చల్లి నైవేద్యం సమర్పయామి, మద్యపానీయం సమర్పయామి అని వాటి చుట్టూ నీళ్ళని చల్లి అమ్మవారికి 2 చేతులతో నైవేద్యము ఆరంగింపు సేవ అనేది చేయాలండి. ఆ తర్వాత మనం ఇదంతా అయిన తర్వాత తోరం అనేది తీసుకుని మనం నవగ్రంథి తోరం అంటే 9 ముడులతో అయితే మనం తోరం అయితే సిద్ధం చేసుకుంటాం కదండి. వాటి మీద మనం పసుపు కుంకుమలు అనేవి వేసుకుంటూ మనం పూజ అనేది చేసుకోవాలండి. తోర గ్రంథి పూజ అయిన తర్వాత మనము ఆ తోరం అనేది చేతికి కట్టుకోవాలండి. తోరం కట్టుకున్న తర్వాత మనం అమ్మవారికి అయితే నమస్కారం చేసుకోవాలండి. ఆ తర్వాత కొద్దిగా అక్షంతలను చేతిలో పట్టుకొని ముందుగా గణపతిని స్మరించుకొని వరలక్ష్మి వ్రత కథ అనేది చదువుకోవాలండి. వ్రత కథ కూడా చదవలేని వాళ్ళు విన్నా కూడా మీకు మంచిదేనండి. వ్రత కథను కూడా నేను నా వీడియోస్లో పోస్ట్ చేస్తానండి. ఎవరైనా చదవలేని వారు ఉంటే వీడియోని వింటూ కూడా మీరు పూజ అయితే చేసుకోవచ్చు. తర్వాత మీరు అక్షింతలను చేతిలో పట్టుకొని అమ్మవారి పాదాల దగ్గర వేసుకొని నమస్కారం అనేది చేసుకోవాలండి. ఇలా మీకు పూజ అంతా కంప్లీట్ అయిపోతుందండి. కొంతమంది చాలామంది వాయనం అనేది ఉదయం పూజ అయిన తర్వాత ఇస్తూ ఉంటారండి. మరి కొంతమంది అయితే సాయంత్రం పూజ అయిన తర్వాత ఇస్తూ ఉంటారండి. అది మీ యొక్క అనుకూలతను బట్టి మీరైతే వాయనం అనేది ఇచ్చుకోవచ్చండి. సాయంత్రం ప్రత్యేకంగా ఎందుకు ఇస్తారు అని అంటే సాయంత్రం మనకి శుక్రవారం రోజున సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల సమయంలో అంటే ప్రదేశకాల సమయంలో మనకి అమ్మవారు ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా వస్తూ ఉంటారు, నివసిస్తూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు అని చెప్తూ ఉంటారండి. ముత్తైదుల రూపంలో లక్ష్మీదేవి ఇంటికి వస్తారని ఒక నమ్మకంతో ఎక్కువగా సాయంత్రం అనేది ఇస్తూ ఉంటారండి. మా సైడ్ కూడా ఎక్కువగా సాయంత్రం అనేది ఇస్తూ ఉంటారండి. నేను ఈ పూజలో అయితే సాయంత్రం అయితే ఇస్తానండి. ఇలా వాయనం ఇచ్చేటప్పుడు ముత్తైదులకు కాళ్ళకు పసుపు అంతా రాసి ఎక్కడా కూడా పొడిగి లేకుండా మనం పాదాలకు పసుపు అనేది రాయాలండి. ఆ తర్వాత మనం ఒక పొడిగుడ్డతో అయితే మన చేతులను శుభ్రంగా తుడుచుకొని ఆ తర్వాత కుంకుమ అనేది వచ్చిన ముత్తైదులకు మన లక్ష్మీదేవి స్వరూపంగా భావించి వాళ్ళకైతే మనము కుంకుమ అనేది పెట్టాలండి. ఆ తర్వాత కొద్దిగా పసుపు కుంకుమకు వాళ్ళకి ఇస్తే వాళ్ళు మంగళసూత్రానికి కూడా పెట్టుకుంటారండి. ఇలా అయితే చేస్తారండి. కొంతమంది పసుపు కుంకుమ అయితే ఇవ్వరండి. వాయనంలో మేమైతే పసుపు కుంకుమ అయితే ఇస్తామండి. ఎందుకంటే వచ్చిన ముత్తైదువులు మన లక్ష్మీ స్వరూపంగా భావిస్తున్నాం కాబట్టి ఆ లక్ష్మీదేవి స్వరూపంగా భావించి మనం నిండుగా అన్ని ఇస్తుంది కాబట్టి మేమైతే వచ్చిన ముత్తైదువులకైతే పసుపు కుంకుమ పెట్టి అలాగే తాలిపట్టుకు కూడా పసుపు కుంకుమ పెట్టుకోమని అలాగే పుష్పాలు కూడా ఇస్తామండి. వాయనం ఇచ్చేటప్పుడు మనం ఇచ్చితినమ్మ వాయనం అని చెప్పాలి. తీసుకునే వాళ్ళు పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని చెప్పాలండి. ఇలా 3 సార్లు చెప్పిన తర్వాత వాళ్ళకి వాయనం ఇచ్చిన తర్వాత వాళ్ళు కొద్దిగా అక్షంతలు ఇచ్చేసి వాళ్ళ దగ్గర మనం బ్లెస్సింగ్స్ అనేది తీసుకోవచ్చండి. అలా అంటే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి మనకి బ్లెస్సింగ్స్ ఇచ్చింది అని అర్థము.
ఆ తర్వాత వచ్చిన ముత్తైదువులకు మీరు ప్రసాదం అనేది పంచిపెట్టాలి. ఈ విధంగా అయితే వాళ్ళని మనము అతి సత్కారాలన్నీ చేసి వాయనం ఇచ్చి పంపించినట్టు అవుతుందండి. ఈ విధం తర్వాత మీరు ఉద్వాసన అనేది శుక్రవారం రోజున అమ్మవారి పీఠం అనేది అలాగే పెట్టుకొని శనివారం రోజున ఉదయం మీరు 9 గంటలలోపు పూజ, దీపారాధన అన్నీ చేసుకొని ఒకవేళ మీకు ఓపిక ఉంటే మీరు అష్టోత్తరాలు అవన్నీ కూడా పఠించి అమ్మవారికి పూజ అంతా అయిపోయిన తర్వాత ఉద్వాసన మంత్రం అనేది చెప్పుకొని పీఠం అనేది కదిలించి ఉద్వాసన చేసుకోవాలండి. కొంతమంది అయితే శనివారము మార్నింగ్ అంతా కూడా ఉంచేసి ఈవినింగ్ టైంలో ఉద్వాసన చెప్పుకుంటారండి. ఇదండి ఈ వీడియోలో అయితే మీకు ఉదయం పూజ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఉద్వాసన పలికే వరకు పూర్తి వివరాలు అయితే మీకు తెలియజేశానని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.